భూపాలురు అన్న మాటకు అర్థం మహారాజు అని. భూమిని పరిపాలించేటటువంటి వాడు మహారాజు. ఎవరు మహారాజు అవుతాడు అంటే నా విష్ణు పృథివీపతి. విష్ణువు యొక్క అంశ లేనివాడు పృథివీపతి కాలేడు. పృథివీపతి అయి రాజ్యాన్ని, రాజ్యంలో ఉండేటటువంటి ప్రజల్ని శాసించి ధర్మ మార్గం వైపుకి నడిపించగలగాలి అంటే ప్రభువు యందు విష్ణువు యొక్క అంశ ఉండాలి. అయితే దీనికి ఒక పరిమితి ఉంటుంది. ఈ భూమి సృష్టి ప్రారంభం నుంచి ఉంది. ఈ భూమి ఎంత కాలం ఉంటుందో అంతకాలము ఈ భూమి ఎవరికి చెందినది అంటే శ్రీ మహావిష్ణువుకు చెందినది. ఎందుకని అంటే శ్రీరామాయణం బాలకాండలో చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు దేవతల్ని ఉద్దేశించి ఒక మాట అంటాడు. కాపిలం రూపమాస్తాయాధారయత్యనిశం ధరాం అంటాడు. శ్రీ మహావిష్ణువు ఈ భూమిని అంతటినీ సొత్తుగా కలిగినటువంటి వాడు. ఈ కాలమునందు కపిల రూపంలో శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఆయనకి చెందినది భూమి. ఈ భూమి పట్ల ఏదైనా అపచారం చేస్తే శ్రీ మహావిష్ణువు ఇచ్చగించరు. అటువంటి వారిని శిక్షిస్తారు. కాబట్టి సగరుల విషయంలో ఆయన జోక్యం చేసుకుంటారు అని చతుర్ముఖ బ్రహ్మగారు చెప్తారు. అంటే ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళందరినీ ధర్మ మార్గంలో ప్రవర్తించేటట్టుగా శాసించడం కోసం వచ్చినవాడు రాజు. ఆ రాజు ఎవరో కాదు, విష్ణువు యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. పరిపాలించుట అన్న మాటకు అర్థం కేవలం ఏదో పన్నులు వసూలు చేయడమోనో ప్రజలకు కావలసినవి ఏర్పాటు చేయడమో అని కాదు. ప్రధాన కర్తవ్యం ఏది అంటే ప్రజల యందు ధర్మమునందు అనురక్తి నిలబడేటట్టుగా చూచుట. ఇది రాజు యొక్క ప్రధాన కర్తవ్యం.